ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందు మూలంగా మన గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమనగా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పంటలు పండి ఆ పంట ఇంటికొచ్చింది కాబట్టి ఊరు కట్టుబాటు ప్రకారం అందరూ ఒక్కొక్క ఇంటి నుంచి 2 బస్తాల ధాన్యాన్ని నాయుడమ్మ గారికి రచ్చబండ దగ్గర ఇవ్వాలహో. ఊర్లో వాళ్ళకి చెప్పు, తొందరగా తీసుకురమ్మని. అలాగేనండి, ఇప్పుడే చెప్తాను. వెళ్ళు. వెళ్ళ మనవడా మనవడా. తాతయ్య. ఏంటి తాతయ్య? వచ్చావా? రోహిత్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను తాతయ్య, వస్తున్నా. ఏంటి తాతయ్య? తాతయ్య, ఊర్లో అన్నదానం ఏమైనా ఉందా? అందరూ ధాన్యం బస్తాలు తీసుకెళ్తున్నారేంటి? అది అన్నదానం కాదు బాబు, ఊరి దానం. అంటే ఏంటి తాతయ్య? ఏదో 2 రోజులు పండక్కొచ్చారు, వాటి గురించి మీకెందుకు లేరా? అదిగో లోపల ధాన్యం బస్తాలున్నాయి. ఒక 2 బస్తాలు తీసుకెళ్లి రచ్చబండ దగ్గర పెట్టేసిరండి. అలాగే తాతయ్య. నువ్వేంట్రా ఊపుకుంటూ వచ్చావు? ధాన్యం బస్తాలు ఎక్కడా? అది చెప్పడానికే వచ్చానయ్యా. ఈ సంవత్సరం నా పొలంలో పంట పండలేదు, పంట అంతా మిడతలు కొట్టేశాయి. అందుకే ఈ సంవత్సరం ధాన్యం ఇచ్చుకోలేను బాబు. ధాన్యం ఇవ్వకపోతే మేం వదిలిపెట్టాం బాబు. వెళ్ళు, పట్నం వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చివ్వు. రై, నువ్వు చూస్తే దున్నపోతలా ఉన్నావు. పెద్దయిన వయసుకైనా గౌరవం ఇవ్వాలని తెలీదా? అలా నెట్టేస్తావేంటి? ఆయన ధాన్యం ఇవ్వలేదు, అందుకే తెమ్మని నెట్టేశా. అయితే ఏంటి? ధాన్యం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. దానికే నెట్టేస్తావా? ఏంట్రా ఊరి కొత్త? మేమెవరో తెలుసా? నాయుడమ్మ మనుషులం. నాయుడమ్మకి పంట పండగానే ఇంటికి 2 బస్తాల చొప్పున ధాన్యం ఇవ్వాలి. ఉన్నా లేకపోయినా అది ఈ ఊరి కట్టుబాటు. వాళ్లతో గొడవ ఎందుకు బాబు? నేను ఎలాగోలా ఆ బియ్యం తీసుకొచ్చిస్తాను. మీరు ఇలా గొడవ పడ్డం మీ తాతయ్య రాఘవయ్య గారికి తెలిస్తే కంగారు పడతారు. ఏంటండి మీరు? అయినా ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇలాంటి నియమాలు కట్టుబాట్లు రాజుల కాలంలో ఉండేవి. ఇది డెమోక్రటిక్ దేశం అండి. ఎవడో అనామకుడు వచ్చి బెదిరిస్తే ధాన్యం ఇవ్వడం ఏంటి? ఏయ్, మా అన్న అనామకుడు కాదు. నాయుడమ్మంటే ఈ ఊరికే మొనగాడు. అయితే వెళ్ళి ఆ మునగాడికి చెప్పు, వాడి మొగుళ్ళు వచ్చారని. రేయ్, మా అన్ననే అంత మాట అంటావా? రేయ్, వీడంతా చూడండి రా. రేయ్!
మహాలక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. అన్నా నన్ను వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా, వీడు ఆ సుబ్బయ్య గారు సుపారీ ఇచ్చిన మనిషి. అన్నా అన్నా అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. ఏరా, డబ్బు తీసుకొని తిరిగివ్వాలని తెలీదా? అన్నా నా కాడిప్పుడు లేవన్నా. అన్నా నన్ను వదిలేండి అన్నా. ఈ కలియుగంలో డబ్బు అనేది ప్రాణంరా. అదే నీ దగ్గర లేనప్పుడు నువ్వు మాత్రం భూమి మీద ఉండే లాభమేంది? భూమికి భారం తప్ప. ఈ నాయుడమ్మ పూజలు చేసేది కరుణ కోసం, కానీ మద్దళ్ళు చేసేది మాత్రం పైసల కోసం. రేయ్! అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, నీ కాలు పట్టుకుంటానన్నా. అన్నా అన్నా, నీ కాలు పట్టుకుంటా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా అన్నా, నాయుడమ్మన్నా. ఏంట్రా, ఏమైంది? ధాన్యం బస్తాలేవి? ఈ దెబ్బలేంటి? ఏమైందిరా? అన్నా, రాఘవయ్య మనవల్లంటన్నా. వాళ్ళు